నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి 2024లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? అలాగే స్టూడెంట్స్ ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా వీసా పరంగా కానీ అవన్నీ తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాకపోతే మధ్యస్థర స్థానంలో వీళ్ళ యొక్క జాతక ఫలితాలు అనేటివి ఉంటాయి. అంత హై అని చెప్పుకోలేం, అంత లో అని చెప్పుకోలేం. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి పనులను ఆలోచించి ఆచరణలో పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ అవి నెరవేరేటటువంటి అవకాశాలు చాలా తక్కువ మట్టుకుంటాయి. అలాగే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎంతో కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు డబ్బుని సంపాదించేస్తారు, అన్నీ చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తుల దగ్గర వీళ్ళు మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే ఈ యొక్క పని చేసేటటువంటి విషయం మీద కానివ్వండి, లేదు అంటే వీళ్ళు వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఇవన్నీ ఏం చేద్దాంలే, విదేశాలకు వెళ్ళిపోదాము, అక్కడే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, డబ్బుని అధికంగా సంపాదించవచ్చు అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. కానీ విదేశాలకు వెళదాం అనుకుంటారు, కానీ అందరూ వెళ్ళలేకపోతారు. అందులో కొంతమంది అంటే విదేశాలకు వెళ్ళాలంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా యోగం అనేటటువంటిది ఉండాలి. ఆ యోగం అనేటటువంటిది ఉంటేనే విదేశాలకు వెళ్ళడం కానీ, అక్కడ డబ్బులు సంపాదించడం కానీ, లేదా స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారు అంటే డబ్బులుంటే విదేశాలకు వెళ్ళవచ్చు కదా అని అనుకుంటారు. ఎన్ని డబ్బులున్నా అక్కడ మనకు యోగం ఉంది, మనం సంపాదించగలుగుతాము, అక్కడ నిలదొక్కుకోగలుగుతాము అని అంటేనే అక్కడ స్థిరపడగలుగుతారు. లేదు అంటే ఈ డబ్బులు తీసుకుని వెళతారు, ఆ డబ్బులు ఖర్చు అయిపోగానే మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. అంటే వెళ్ళడం గొప్ప కాదు, అక్కడ స్థిరపడడం గొప్ప, అక్కడ సంపాదించడం గొప్ప. అక్కడ సంపాదించిన దాంతో వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకున్నారు అంటే వాళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అని తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఈ విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అనేటటువంటి జాతక పరంగా తెలుస్తాయి. ఏదైనా పర్టికులర్ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ హోరోస్కోప్ ఉంటేనే విదేశాలకు వెళ్ళాలా లేదా అనేటటువంటి తెలుస్తుంది. అది వాళ్ళ యొక్క జాతక ప్రభావం. కానీ 2024లో ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతక ప్రభావం కనుక చూసుకుంటే కొన్ని రకాలైనటువంటి విషయాలు వాళ్ళ జీవితంలో ఒక మిరాకిల్స్ జరిగే అవకాశము చాలా మట్టుకు కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం కానివ్వండి, లేదా మన యొక్క ఇండియాలోనే వండుకుంటూ వాళ్ళు డబ్బును సంపాదించడం కానీ, కొత్త వ్యక్తులు పరిచయం కావడం కానీ, వాళ్ళ ద్వారా మంచి మంచి పనులు చేసుకోవడము, బిజినెస్లు చేయడము, వృత్తులు చేయడము, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కుటుంబంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని చికాకులున్నా వాటన్నిటినీ అధిగమించి వీళ్ళు కష్టపడేటటువంటి తత్వాన్ని ఈ 2024లో అలవర్చుకుంటారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక 2023తో పోల్చుకుంటే ఈ 2023లో అంతా కూడా జల్సాలకు, విహారయాత్రలకు అధికంగా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ 2024లో వాటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకుని ఇకనైనా మనం సక్రమమైనటువంటి దారిలో నడవాలి, మనం డబ్బులు సంపాదించాలి, డబ్బుంటేనే ప్రపంచము అనేటటువంటి ఆలోచన శైలి వాళ్ళ యొక్క బ్రెయిన్లో రావడం జరుగుతుంది. తద్వారా వీళ్ళు కష్టపడతారు, డబ్బును సంపాదిస్తారు, జీవితంలో వీళ్ళకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ని ఏర్పరచుకుంటారు, ఒక సొంత ఇంటికి కూడా వీళ్ళు యజమాని అయ్యే అవకాశము వీళ్ళ జాతకంలో కనిపించబోతుంది. వృశ్చిక రాశి వారికి హెల్త్ పరంగా అంత చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏం లేవు. కాకపోతే వీళ్ళు చిరుతిండ్లు ఎక్కువగా తింటారు, బయట తిండిని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంటారు. ఇంటి తిండి కంటే బయట తిండిని ఎక్కువగా తింటారు. కాబట్టి వాళ్ళకు అంటే చెప్పుకోదగ్గటువంటిది కాదు, కానీ ఒక ఏజ్ వచ్చేసరికి మాత్రం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళ జాతకంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు బయట ఫుడ్ని ఎక్కువగా అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటే వీళ్ళకి హెల్త్ కండిషన్ అంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అయితే ఈ 2024 వృశ్చిక రాశి ఏ దైవాన్ని ఆరాధిస్తే బెటర్ అంటారు? వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఆరాధించాలంటే విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తుంటారు, కానీ అన్నిట్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఆటంకాలను తొలగించేటటువంటి వాడు, కార్య విఘ్నత లేకుండా చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల, లేదు అంటే మోదక యజ్ఞం చేయడం ద్వారా వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి అవాంతరాలని తొలగిపోయి వీళ్ళు సన్మార్గంలో నడిచే అవకాశం, ఇటు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా ఎలాంటివి చూసుకున్నా వీళ్ళు జీవితంలో విఘ్నేశ్వరుడి యొక్క ఉపాసన చేసుకోవాలి. విఘ్నేశ్వరుడి యొక్క ఉపాసన చేసుకోవడం ద్వారా, గణపతిని ఆరాధించడం ద్వారా వీళ్ళకు జీవితంలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోయి వీళ్ళు
మీరు మంచి విషయాన్ని అలవర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ 2024లో వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగములు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి కానటువంటి వారికి తొందరగా వివాహం అయ్యే అవకాశము 2024లో ఏర్పడబోతుంది. కాకపోతే వృశ్చిక రాశి వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాటిలో 2024లో వృశ్చిక రాశి వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఉంటాయమ్మా. ఎస్ రైట్ గురువు, ధన్యవాదాలు. శ్రీమా